తెలంగాణలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రజలకు మేలు కన్నా కీడు ఎక్కువగా చేసింది. ఫలితంగా ఓటర్లు ఆ పార్టీకి పుట్టగతులు లేకుండా తీర్పిచ్చారు. అహంకారమే ఆభరణంగా భావించే మాజీ ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రస్తుతం ట్వీట్లకే పరిమితమయ్యారు. కాంగ్రెస్ పాలనను విమర్శిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. కాంగ్రెస్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి ఓర్వలేకపోతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా మరోసారి విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ లో ఫ్లైఓవర్లు కనెక్టింగ్ రోడ్లపై ట్వీట్ చేసిన కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఎస్ఆర్డీపీ పనులు నెమ్మదించాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే హైదరాబాద్ లో మౌలిక సదుపాయాలను కల్పించడానికి ఎన్ఆర్డీపీ ద్వారా చొరవ తీసుకున్నామన్నారు. దీని కింద అప్పటి కేసీఆర్ ప్రభుత్వం 42 కొత్త ప్రాజెక్టులను ప్రారంభించిందని గుర్తు చేశారు. అందులో 36 ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తయ్యాయని, మిగిలిన వాటిని 2024లో పూర్తి చేయాల్సి ఉండేనని తెలిపారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ఎస్ఆర్డీపీ పనులు పూర్తిగా నెమ్మదించాయన్నారు. గడిచిన 8 నెలలుగా సర్కారు తరపున సరైన పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్లకు సకాలంలో చెల్లింపులు జరగడం లేదని మండిపడ్డారు. ఎన్ఆర్డీపీ ఫేజ్ 3 పనులను తిరిగి ప్రారంభించాలని కేటీఆర్ కోరారు. ఈ ఫేజ్ 3 పనుల్లో మూసీ వెంబడి ఎక్స్ప్రెస్ వే, కేబీఆర్ పార్క్ కింద టన్నల్స్ నిర్మాణం, ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, ఇతర అనేక గ్రేడ్ సెపరేటర్లు ఉన్నాయని అన్నారు. తెలంగాణలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రజలకు మేలు కన్నా కీడు ఎక్కువగా చేసింది. ఫలితంగా ఓటర్లు ఆ పార్టీకి పుట్టగతులు లేకుండా తీర్పిచ్చారు. అహంకారమే ఆభరణంగా భావించే మాజీ ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రస్తుతం ట్వీట్లకే పరిమితమయ్యారు. కాంగ్రెస్ పాలనను విమర్శిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. కాంగ్రెస్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి ఓర్వలేకపోతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా మరోసారి విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ లో ఫ్లైఓవర్లు కనెక్టింగ్ రోడ్లపై ట్వీట్ చేసిన కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఎస్ఆర్డీపీ పనులు నెమ్మదించాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే హైదరాబాద్ లో మౌలిక సదుపాయాలను కల్పించడానికి ఎన్ఆర్డీపీ ద్వారా చొరవ తీసుకున్నామన్నారు. దీని కింద అప్పటి కేసీఆర్ ప్రభుత్వం 42 కొత్త ప్రాజెక్టులను ప్రారంభించిందని గుర్తు చేశారు. అందులో 36 ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తయ్యాయని, మిగిలిన వాటిని 2024లో పూర్తి చేయాల్సి ఉండేనని తెలిపారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ఎస్ఆర్డీపీ పనులు పూర్తిగా నెమ్మదించాయన్నారు. గడిచిన 8 నెలలుగా సర్కారు తరపున సరైన పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్లకు సకాలంలో చెల్లింపులు జరగడం లేదని మండిపడ్డారు. ఎన్ఆర్డీపీ ఫేజ్ 3 పనులను తిరిగి ప్రారంభించాలని కేటీఆర్ కోరారు. ఈ ఫేజ్ 3 పనుల్లో మూసీ వెంబడి ఎక్స్ప్రెస్ వే, కేబీఆర్ పార్క్ కింద టన్నల్స్ నిర్మాణం, ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, ఇతర అనేక గ్రేడ్ సెపరేటర్లు ఉన్నాయని అన్నారు.